ప్రతిపక్ష సార్ నువ్వే అంటావు, ప్రతిపక్ష హోదా కూడా ఉండనీయం. మంత్రి గారు, ఈ ఆమ్ రోడ్ల విషయంలో మీరు పర్సెంటేజీలు నెక్కేసి ఏఐసిసికి కప్పం కట్టేందుకు హరీష్ రావు అన్న, కేటీఆర్ అన్న పేరు చెప్పకు. ఇక్కడ సిఈ గారు బివి రావు గారు అని చీఫ్ ఇంజనీరు, వెరీ ఆనెస్ట్ ఆఫీసరు. మీరు టెండర్లు తెచ్చిండ్రు, వర్క్ ఆర్డర్లు ఇచ్చిండ్రు, టెండర్ వేసిన రేట్లు ఉన్నాయి. అది తీసుకున్న తర్వాత హరీష్ రావు దగ్గరికి పోయి 2014లో వాళ్ళు పిలిచిన డబల్ రోడ్ల టెండర్లు 2018కి వెళ్ళి ఫామ్ హౌస్కి వేసుకున్న రేట్లు, ఇప్పుడు మేము వేసే డబల్ రేట్లు చూసినాక మీరే వాళ్ళకు సరిపోని వాదన పెడుతున్నారు. సరిపోయిందా? 10 ఏళ్ళ కింద రేట్లు అంటే అదే మెటీరియల్, అదే బీటీ, అదే కదా. ఇంకా బీటీ రేట్లు, సిమెంట్ రేట్లు యుద్ధంతో పెరిగినాయి. వాళ్ళ రేట్ల కంటే తక్కువ ఇస్తున్నాం. ఎంత ఛాలెంజ్ చేస్తున్నాం? ఏం చేస్తాడు హరీష్ రావు? ఏది పడుతుంది సింగరేణిలో అంటే మొత్తం బొగ్గ అమ్ముకుంటున్నాడు. సింగరేణిలో బొగ్గ అమ్ముకుంటుంటే నాకు చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. 30 ఏళ్ళలో 30 ఏళ్ళకెళ్ళి ప్రజాపతి ఉన్నా అని నువ్వేమన్నా ఉంటే ఆధారాలతో సహా చూపించాలి. నేను ఇవాళ మీరు ఆన్లైన్లో మీరు ఉన్నాయి, టెండర్లు తెరిచిండు, అగ్రిమెంట్లు అయినాయి, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. మీరు తీసుకోండి. డబల్ రోడ్లకు 7 మీటర్లు ఎందుకు విడతకి కేటీఆర్ గవర్నమెంట్లో ఎంత ఇచ్చిన పర్ కిలోమీటర్, మా గవర్నమెంట్లో ఎంత ఇచ్చింది? ఒకటే చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, కాంగ్రెస్ వాదిగా నేను ఏది అంటే ఇక్కడ ఉన్న ఒక సిస్టమ్ ప్రకారం నిజాయితీగా పనిచేసే వ్యక్తులు. ఈరోజు రేట్లు చూసిన తర్వాత హరీష్ రావు గారు దానికి పొరపాటు జరిగిందని చెప్పి నేను చెప్తాడని ఆశిస్తున్నా, చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ప్రజలకు ఏది పడుతుంది, ఏదో బట్ట కాల్చి మీదేస్తే అది తుడుచుకోకపోయినా కాలిపోతాం అని వాళ్ళు అనుకుంటున్నారు. అది ప్రసక్తే లేదు. మా గవర్నమెంట్లో ఏ టెండర్లో 30 నెలల్లో జరిగిందో చెప్పండి మీరు. వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన మాకు అన్ని డిపార్ట్మెంట్లో మాదిరిగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 4,000 కోట్ల బకాయిలు ఉండే. వాళ్ళు పనులు చేసింది తప్ప, ఇంక్లూడింగ్ యాదగిరి గుట్ట లాంటి కుట్టని చేసిన చెప్పిన కూడా ఇప్పటికి ఇంకా 350 కోట్ల బకాయిలు ఉన్నాయి. రోడ్స్ వేసిన వాళ్ళు కనీసం వాళ్ళు ఎంత ఆ రోజు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి రోడ్లు మేము ఇప్పుడు ముందు ఏమని చెప్పి రోడ్ల మీద బ్యానర్లు కూడా పెడితే అప్పటి ప్రభుత్వం కానీ, అప్పటి ముఖ్యమంత్రి కానీ, ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు పట్టించుకోక వాళ్ళందరూ కూడా ఈరోజు గత ఈ 30 మాసాలలో దాదాపు 3,000 కోట్ల పైన మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా 3,000 కోట్ల దాదాపు 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ 18th రోజు వాళ్ళు చెలో హైదరాబాద్ మీటింగ్ పెట్టి మేము తెలంగాణలో మా పేమెంట్స్ క్లియర్ చేసే వరకు వర్క్స్ చేయమని చెప్పి, పాపం ఇటీవలనే బాధాకరం ఏంటంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నాగర్ కర్నూలు చెందిన 6 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అప్పుల వాళ్ళ మీద పడితే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకునే సంఘటనలు చూసినాం. అంతకుముందు దాదాపు 6 కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ ప్రవీణ్, రఘువీర్ రెడ్డి, వరంగల్ శంకర్, నిజామాబాద్ జిల్లా చెందిన వారు. ఇలా ఎందుకంటే కాంట్రాక్టర్ ఆత్మహత్య ఎక్కడ చూడలే, ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యాలం తప్ప. వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండు. అవసరం లేని ప్రాజెక్టులకి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అవసరం ఉన్న బ్రాహ్మణ విల్లంల, సొరంగం లాంటి, పాలమూరు లాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టిండు. అందుకని ఆ 3 జిల్లాలలో 3 సీట్లే వచ్చినాయి, వాళ్ళకి 36 సీట్లకి. ఇంత ఘోరం అంటే కాంట్రాక్టుల పరిస్థితి చూస్తే హెలిప్యాడ్లు కట్టిన వాళ్ళు ఉంటారు, 10 లక్షలు, 20 లక్షలు వాళ్ళ బకాయిలు ఉంటే ఒకసారి మనం 140 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం చెప్పి రిలీజ్ చేయించినాం. ఇటీవల కొన్ని ఒక 60-70 కోట్లు చిన్న చిన్న పేమెంట్లు, పిల్లల చదువులకు కానీ, ఆరోగ్యాలు బాగాలేక
పెళ్ళిళ్ళు చేయడానికి. అప్పుడప్పుడు మీకు తెలుసు రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించింది మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అప్పుడున్న బకాయిలు దాదాపు 8,000 కోట్లు పేరుకపోతే మొన్న 1,000 కోట్లు, పోయిన నెల 2,000 కోట్లు చెప్పిన మాట ప్రకారం 100 రోజుల్లో టోటల్ క్లియర్ చేస్తామని చెప్పి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న మా స్టేట్ ఫైనాన్స్ కండిషన్ ఉన్నా సరే అది రిలీజ్ చేయడం జరిగింది. అందుకని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మాకు ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లు కానీ బ్రిడ్జెస్ దగ్గర కానీ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది, రోడ్లు కట్ అవ్వడం కానీ ఎక్కువ ఆర్ఎండ్బి శాఖ రోడ్లు మీరు దాన్ని డ్రాప్ చేసుకోండి. 3 monthsలోగా ముఖ్యమంత్రి గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఈ 3-4 రోజుల తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసి నేను స్వయంగా వాళ్ళతో చర్చించి మీ పేమెంట్స్ క్లియర్ చేపిస్తానని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు తెలుసు హ్యామ్ రోడ్స్ యాక్చువల్గా రేపు నల్గొండ జిల్లాలో 13,000 కోట్లతో శంకుస్థాపన ఉండే. అక్కడ బ్లాక్ సాయిల్ 100 acres గ్రౌండ్ 1,00,000 మందితో పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణ వాళ్ళకు మంచి ప్లేస్ ఉంటే అట్మాస్ఫియర్ మంచిగా ఉంటే మంచిగా పని చేస్తున్నారు. మేము పెట్టడానికి ఏమున్నది, వాళ్ళు పెట్టే తీరుతున్నాము. మేము స్టార్ట్ చేసిన వర్కులకి ఇంకా మా దాని దాకా రాలే, వాళ్ళు చేసిన బకాయిలు తీరుతున్నాం. నేను చెప్తున్నాను పెద్ద కాంట్రాక్ట్ లేదు. ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళకి కూడా చెప్పిన నేను ఇప్పుడు మా రవీందర్ రెడ్డి గారు వాళ్ళందరి గ్రూప్కు సీనియారిటీ పెట్టి మా ఆర్ఎన్బిలో మన చిన్న కాంట్రాక్టర్లు అందరికి ఇచ్చినాం. ఎవరు నా దగ్గర రాలే, సెక్రటరియట్కి వచ్చి రిప్రజెంట్ ఇచ్చినాం. 148 కోట్లు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి వాళ్ళందరికీ ఇప్పించిన కదా. వాళ్ళందరికీ నాకు రిప్రజెంట్ చేయగానే నేను డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉండి సీఎం గారికి చెప్తే సీఎం గారు ఫైనాన్స్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి చెప్పి అందరికి ఇప్పించాను. పైరవీలు ఫ్యామిలీ రూలు ఇవన్నీ అది రీజనల్ పార్టీలు నడుస్తాయి, ఇది జాతీయ పార్టీ, పైరవీలు నడిచే పార్టీ కాదు. కేటీఆర్ కవిత చెప్పే అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్తే ఆడికే సరిపోతుంది. మా దానికి ఎందుకు, మాకు ఏం చేయాలనో కేటీఆర్ చెప్పిండు సన్న బియ్యం అని. మాకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా, సరే బియ్యం వదిలిపెట్టబ్బా, దొడ్డు బియ్యము పశువులు కూడా తినవు, దానా బియ్యం ఇస్తే అసలు నువ్వు రేషన్ కార్డు ఇవ్వాలి. 10 ఏళ్ళ ఒక్క తెలంగాణ ఎంబ్లం మీద రేషన్ కార్డు కొట్టలే. 10 ఏళ్ళు రేషన్ కార్డు కొట్టలోడు ఇవాళ మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా? రేషన్ కార్డు అంటే ఏంది, ఏదోనికి 2 పూటలు అన్నం పెట్టేది. ఏదో సోనియా గాంధీ పుణ్యమా, మన్మోహన్ సింగ్ పుణ్యమా, ఉపాధి హామీ పుణ్యమా, రోజు 200 కూలినాలు వస్తే ఆ రేషన్ తిందామంటే దొడ్డు బియ్యం లేక ఆ డీలర్కే వదిలిపెడితే వాడు పాలు ఇది చేసుకోను, మిల్లర్స్కో పశువుల దానకు అమ్ముకునేది. ఇవాళ మేమేం చేసినాం, రేషన్ కార్డు ఇచ్చుకుంటూ నువ్వు నిందిన బియ్యం వాళ్ళకి ఇచ్చుకుంటూ బస్సులో పెళ్ళికి పోయినా, పేరెంటానికి పోయినా, బిడ్డింటికి పోయినా ఉచితంగా పోతే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేయకుండా మేడ మీద తల తీసుకుంటా అని 10 లక్షల సార్లు అనవచ్చు, ఇంకెక్కువ అనవచ్చు, కానీ 10 లక్షల సార్లు అయితే మినిమం అన్నాడు. మూడు ఇంకోటి దళితులకు 3 ఎకరాలు ఎట్లా చెప్పిండంటే, నేను అప్పుడు ఎమ్మెల్యే ఉంటుంది అసెంబ్లీలో, 3 ఎకరాలు కరెంటు బోరు అంతా నాదే, 1 ఉంటే 2 యాడ్ చేస్తా, 2 ఉంటే 1 యాడ్ చేస్తా, 2.5 ఉంటే ఇంకో ½ ఎకరం యాడ్ చేస్తా. ఎంతమందికి ఇచ్చిందో చెప్పు లెక్క. ఇట్లా ఆయన ఇచ్చిన 1,00,000 హామీలు రోజు చెప్పమంటావా? బాగుబావడం నాకు ఏంటంటే రోజు ఏదో ఒకటి టీవీలో పేపర్లో కనబడాలి కాబట్టి అంటున్నాను. అట్లా కనబడాలంటే రోజు మేము నన్ను పిలిచి రోజు మా ఇంటికాడ కూర్చోబెట్టి అసెంబ్లీలో నేనున్నా. సోనియా గాంధీ మా దేవత, మన అందరి దేవత, ఎవరు ఒప్పుకున్నా లేకున్నా సోనియా గాంధీ పుణ్యం, ఆమె లేకుంటే తెలంగాణ రాదని చెప్పి 1,00,000 హామీలు ఇచ్చిండబ్బా. ఇవాళ ఒక్కదానికైనా సమాధానం చెప్పిండా? దళితులు ఎందుకు చేయలేదు? సరే మొదటి దఫ అనుభవం లేకుండా ఖరాబ్ అవుతుందని అన్నాడు, మరి 2వ దఫ ఎందుకు అన్నాడు, ఎందుకు చేయలేదు? సరే అది పోనీ 2వ దఫ
మా దళితుడు సిఎల్పి నాయకుడు ఉంటే అయ్యో పాపం ఉన్నని అని చెప్పి ఆ 13 మంది కొనకుండా ఉంటే సిఎల్పి ప్రతిపక్ష అఫీషియల్ క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంటుండే కదా. కనీసం దళితుడని చూడకుండా అక్కడ ఖర్గే గారు దళిత ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో రాజ్యసభలో, అంటే నువ్వు దళితునికి ఏం ప్రతిపక్ష హోదా కూడా ముఖ్యమంత్రి ఇస్తారు 10 లక్షల సార్లు నువ్వే అంటావు, ప్రతిపక్ష హోదా కూడా ఉండనీయం. మంత్రి గారు, ఈ ఆమ్ రోడ్ల విషయంలో మీరు పర్సంటేజ్లు ఎక్కువేసి ఏఐసిసికి కప్పం కట్టేందుకు నువ్వు హరీష్ రావు అన్న కేటీఆర్ అన్న పేరు చెప్పకు. ఇక్కడ సిఈ గారు బివి రావు గారు అని చీఫ్ ఇంజనీరు, వెరీ ఆనెస్ట్ ఆఫీసరు. మీరు టెండర్లు తెచ్చిండ్రు, వర్క్ ఆర్డర్లు ఇచ్చిండ్రు, టెండర్లు వేసిన రేట్లు ఉన్నాయి. అది తీసుకున్న తర్వాత హరీష్ రావు దగ్గరికి పోయి 2014లో వాళ్ళు పిలిచిన డబల్ రోడ్ల టెండర్లు 2018కి వెళ్ళి ఫామ్ హౌస్కి వేసుకున్న రేట్లు, ఇప్పుడు మేము వేసే డబల్ రేట్లు చూసినాక మీరే వాళ్ళకు సరిపోని వాదన పెడుతుంది. సరిపోయిందా? 10 ఏళ్ళ కింద రేట్లు అంటే అదే మెటీరియల్, అదే బీటీ, అదే కదా. ఇంకా బీటీ రేట్లు, సిమెంట్ రేట్లు యుద్ధంతో పెరిగినాయి. వాళ్ళ రేట్ల కంటే తక్కువ ఇస్తున్నాం. ఎంత ఛాలెంజ్ చేస్తాం, ఏం చేస్తాడు హరీష్ రావు? ఏది పడుతుంది సింగరేణిలో అంటే మొత్తం బొగ్గ అమ్ముకుంటున్నాడు. సింగరేణి కన్నా బొగ్గ అమ్ముకుంటుంటే నాకు చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. 30 ఏళ్ళలో 30 ఏళ్ళకెళ్ళి ప్రజాపతి ఉన్నా అని నువ్వేమన్నా ఉంటే ఆధారాలతో సహా చూపించాలి. నేను ఇవాళ మీరు ఆన్లైన్లో మీకు ఉన్నాయి, టెండర్ తెరిచిండు, అగ్రిమెంట్లు అయినాయి, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. మీరు తీసుకోండి. డబల్ రోడ్లకు 7 మీటర్ల ఎందుకు విడతకి కేటీఆర్ గవర్నమెంట్లో ఎంత ఇచ్చిన పర్ కిలోమీటర్, మా గవర్నమెంట్లో ఎంత ఇచ్చింది? ఒకటే చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, కాంగ్రెస్ వాదిగా నేను ఏది అంటే ఇక్కడ ఉన్న ఒక సిస్టమ్ ప్రకారం నిజాయితీగా పనిచేసే వ్యక్తులు. ఈరోజు రేట్లు చూసిన తర్వాత హరీష్ రావు గారు దానికి పొరపాటు జరిగిందని చెప్పి నేను చెప్తాడని ఆశిస్తున్నా, చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ప్రజలకు ఏది పడుతుంది, ఏదో బట్ట కాల్చి మీదేస్తే అది తుడుచుకోకపోయినా కాలిపోతాం అని వాళ్ళు అనుకుంటున్నారు. అది ప్రసక్తే లేదు. మా గవర్నమెంట్లో ఏ టెండర్లో 30 నెలల్లో జరిగిందో చెప్పండి మీరు. వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన మాకు అన్ని డిపార్ట్మెంట్లో మాదిరిగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 4,000 కోట్ల బకాయిలు ఉండే. వాళ్ళు పనులు చేసింది తప్ప, ఇంక్లూడింగ్ యాదగిరి గుట్ట లాంటి కుట్టని చేసిన చెప్పిన కూడా ఇప్పటికి ఇంకా 350 కోట్ల బకాయిలు ఉన్నాయి. రోడ్స్ వేసిన వాళ్ళు కనీసం వాళ్ళు ఎంత ఆ రోజు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి రోడ్లు మేము ఇప్పుడు ముందు వేయమని చెప్పి రోడ్ల మీద బ్యానర్లు కూడా పెడితే అప్పటి ప్రభుత్వం కానీ అప్పటి ముఖ్యమంత్రి కానీ ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు పట్టించుకోక వాళ్ళందరూ కూడా ఈరోజు గత ఈ 30 మాసాలలో దాదాపు 3,000 కోట్ల పైన మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా 3,000 కోట్ల దాదాపు 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ 18th రోజు వాళ్ళు చెలో హైదరాబాద్ మీటింగ్ పెట్టి మేము తెలంగాణలో మా పేమెంట్స్ క్లియర్ చేసే వరకు వర్క్స్ చేయమని చెప్పి, పాపం ఇటీవలనే బాధాకరం ఏంటంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నాగర్ కర్నూలు చెందిన 6 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అప్పుల వాళ్ళ మీద పడితే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకునే సంఘటనలు చూసినాం. అంతకుముందు దాదాపు 6 కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ ప్రవీణ్, రఘువీర్ రెడ్డి, వరంగల్ శంకర్, నిజామాబాద్ జిల్లా చెందిన వారు ఇలా. ఎందుకంటే కాంట్రాక్టర్ ఆత్మహత్య ఎక్కడ చూడలే, ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అయాలం తప్ప. వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు. అవసరం లేని ప్రాజెక్టులకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అవసరం ఉన్న బ్రాహ్మణ విల్లంల, సొరంగం లాంటి, పాలమూరు లాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టిండ్రు. అందుకని ఆ 3 జిల్లాలలో
3 సీట్లే వచ్చినాయి వాళ్ళకి 36 సీట్లకి. ఇంత ఘోరం అంటే కాంట్రాక్ట్ల పరిస్థితి చూస్తే హెలిప్యాడ్లు కట్టిన వాళ్ళు ఉంటారు 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ బకాయిలు ఉంటే ఒకసారి మనం 145 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం చెప్పి రిలీజ్ చేయించినాం. ఇటీవల కొన్ని ఒక 60-70 కోట్లు చిన్న చిన్న పేమెంట్ పిల్లల చదువులకు కానీ ఆరోగ్యాలు బాగాలేక పెళ్ళిళ్ళు చేయడానికి. అప్పుడప్పుడు మీకు తెలుసు రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించింది మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అప్పుడున్న బకాయిలు దాదాపు 8,000 కోట్లు పేరుకపోతే మొన్న 1000 కోట్లు, పోయిన నెల 2,000 కోట్లు చెప్పిన మాట ప్రకారం 100 రోజుల్లో టోటల్ క్లియర్ చేస్తామని చెప్పి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న మా స్టేట్ ఫైనాన్స్ కండిషన్ ఉన్నా సరే అది రిలీజ్ చేయడం జరిగింది. అందుకని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మాకు ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లు కానీ బ్రిడ్జెస్ దగ్గర కానీ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది, రోడ్లు కట్టవడం కానీ ఎక్కువ R&B శాఖ రోడ్లు మీరు దాన్ని డ్రాప్ చేసుకోండి. 3 మంత్స్లోగా ముఖ్యమంత్రి గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఈ 3-4 రోజుల తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసి నేను స్వయంగా వాళ్ళతో చర్చించి మీ పేమెంట్స్ క్లియర్ చేపిస్తానని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు తెలుసు హ్యామ్ రోడ్స్ యాక్చువల్గా రేపు నల్గొండ జిల్లాలో 13,000 కోట్లతో శంకుస్థాపన ఉండే. అక్కడ బ్లాక్ సాయిల్ 100 acres గ్రౌండ్ 1,00,000 మందితో పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణ వాళ్ళకు మంచి ప్లేస్ ఉంటే అట్మాస్ఫియర్ మంచిగా ఉంటే మంచిగా పని చేస్తున్నారు. మేము పెట్టడానికి ఏమున్నది, వాళ్ళు పెట్టే తీరుపుతున్నాము. మేము స్టార్ట్ చేసిన వర్క్లకి ఇంకా మా దాని దాకా రాలే, వాళ్ళు చేసిన బకాయిలు తీరుతున్నాం. నేను చెప్తున్నాను పెద్ద కాంట్రాక్ట్ లేదు. ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్పిన నేను ఇప్పుడు మా రవీందర్ రెడ్డి గారు వాళ్ళందరూ గ్రూప్కు సీనియారిటీ పెట్టి మా R&Bలో మన చిన్న కాంట్రాక్టులు అందరికి ఇచ్చినాం. ఎవరు నా దగ్గర రాలే, సెక్రటరియట్కి వచ్చి రిప్రజెంట్ ఇచ్చినాం. 148 కోట్లు 10 లక్షలు 50 లక్షలు కోటి